నామినేషన్ ప్రాసెస్ గురించి బిగ్ అప్డేట్, అంటే చాలా డిఫరెంట్గా జరగబోతుంది. సర్ప్రైజింగ్ నామినేషన్ ప్రాసెస్ హౌస్ మేట్స్తో పాటు బయట చూసే ఆడియన్స్ కూడా భలే ఉంటుంది. ఈ ఎపిసోడ్ పీక్స్లోకి వెళ్ళొచ్చు. అంతేకాకుండా ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవుతారు, అవినాష్ని నబీల్ సేవ్ చేశాడా, సీల్డ్ ఎవరికి యూజ్ చేశాడు అనేది క్లియర్గా మాట్లాడుకుందాం. ఇంకా రేపు జరగబోయే నామినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ ఇంటి లోపలికి వెళ్ళి నామినేట్ చేస్తారంట. ఇది చాలా సర్ప్రైజింగ్ నామినేషన్. ఎందుకంటే బిగ్ బాస్ పేరులో పెట్టినట్టు అన్లిమిటెడ్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ అన్నారు కదా, దానికి తగ్గట్టు ఉంది ఎపిసోడ్. ఈ ఎపిసోడ్తో ఒక రేంజ్లో వెళ్ళబోతుంది. లాస్ట్ 2-3 వీక్స్ నుండి బిగ్ బాస్ అయితే సూపర్గా నడుస్తుంది. కానీ ఈ ఎపిసోడ్ అనేది ఇంకా చాలా స్పెషల్గా ఉండబోతుంది బోత్ ఆడియన్స్కి అండ్ కంటెస్టెంట్స్కి. ఎందుకంటే మనం పాత సీజన్స్లో ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్ళడం చూసాం. అంతేకాకుండా కొన్ని సీజన్స్లో అయితే ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ అందరూ లోపలికి వెళ్ళి పార్టీలాగా చేసుకొని ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అయితే ఉన్నాయి. కానీ నామినేట్ చేయడం ఏంటి, బిగ్ బాస్ కూడా చాలా తెలివిగా ఈ వీకే పెట్టడానికి గల కారణం ఏమిటంటే, ఇది ఫ్యామిలీ వీక్. ఫ్యామిలీ వీక్లో టాస్కులు ఉండవు, గొడవలు ఉండవు, సాఫీగా వెళ్ళిపోద్ది. అందరూ కూడా చాలా దగ్గరగా చాలా హ్యాపీగా ఉంటారు. ఒకవేళ నామినేషన్ ప్రాసెస్ పెట్టినా చాలా సిల్లీ రీజన్స్తో నామినేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ నామినేట్ చేయడానికి కూడా కాంట్రవర్సీలే ఉండవు. సో ఈ టైంలో బిగ్ బాస్ తెలివిగా ఏం ప్లాన్ చేశాడు అంటే, బయటికి వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళతో గత వారాల్లో జరిగిన గొడవలు, కొందరికి రివెంజ్ తీర్చుకోలేని లోటు ఉంటుంది కదా, అంతేకాకుండా బయటికి వెళ్ళిన ఆడియన్స్కి ఏంటంటే మైండ్ సెట్ మారిపోతుంది. ఎవరు విన్నింగ్లో ఉన్నారు, ఎవరు నెగిటివ్, ఎవరు పాజిటివ్, ఎవరు తప్పు చేస్తారని ఈజీగా చూసి వచ్చి ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు మళ్ళీ ఇంట్లోకి వచ్చేటప్పుడు మంచి రీజన్స్తో న్యాయబద్ధంగా నామినేషన్ ప్రాసెస్ జరుగుతుంది అని బిగ్ బాస్ పెట్టుంటాడు. అంతేకాకుండా జస్ట్ మామూలుగా ఆలోచించండి, ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్కి బిగ్ బాస్ నుండి బయట ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ లోపలికి వెళ్తే వాళ్ళు ఏ విధంగా ఆలోచించుకుంటారు, వీళ్ళు ఎందుకు వచ్చారు, వీళ్ళందరూ వైల్డ్ కార్డ్స్ అయినా, ఎంతమంది వైల్డ్ కార్డ్సా అని వాళ్ళ మైండ్లో ఎక్కడ లేని ఆలోచనలన్నీ వచ్చేస్తాయి. అప్పుడు చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతారు హౌస్ మేట్స్. ఒక్కొక్కరు ఇంట్లోకి వెళ్తుంటే ఆ ఫీల్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో ఈ విధంగా నామినేషన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది. అంతేకాకుండా బయట కాంట్రవర్షియల్ కంటెస్టెంట్స్ అయినా సోనియా గారు, మణి, వీళ్ళిద్దరూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వాళ్ళే. అంతేకాకుండా ఎవరు వెళ్తారు అంటే సోనియా, మణి, అభయ్, సీత, నైనిక, హరితేజ, మెహబూబ్ అండ్ నైని పావని అయితే రేపు వెళ్ళబోతున్నారు హౌస్లోకి. వీళ్ళు వెళ్ళేటప్పుడు హౌస్ మేట్స్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనేది అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఈ ఎపిసోడ్ కోసం అయితే నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. ఈ ఐడియాతో బిగ్ బాస్ ఒక మెట్టు ఎక్కిందని నేను అనుకుంటున్నాను. ఈ సీజన్కి ఇది ఒక సర్ప్రైజింగ్ నామినేషన్స్, ఇవి ఎప్పుడు జరగలేదు. ఇలా వాళ్ళు ఏ రీజన్స్తో చెప్తారా, హౌస్ మేట్స్ నుండి బ్యాడ్గా చెప్తారా, లేకపోతే వాళ్ళ గేమ్ చేంజ్ చేసుకునేలా చెప్తారా, లేకపోతే వాళ్ళకి ప్రీవియస్ వీక్స్లో ఉన్న గొడవల గురించి నామినేట్ చేస్తారా, ఏ విధంగా చేస్తారన్నది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చూద్దాం ఏం జరుగుతుంది. అంతేకాకుండా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారు అంటే, ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాలేదు. మనం ఓటింగ్ రిజల్ట్స్లో చూసుకున్నట్టు గౌతమ్, యస్మి, విష్ణుప్రియ అయితే సేవ్ అయిపోయారు. అంతేకాకుండా పృథ్వీ ఫస్ట్ స్టార్టింగ్లోనే సేవ్ అయిపోయాడు. లీస్ట్ 2గా ఉన్నది ఎవరు అంటే టేస్టీ తేజ అండ్ అవినాష్. ఇది చాలా సాడ్ అనే చెప్పాలి. టేస్టీ తేజ చాలా బాగా ఆడుతున్నా, తనకి అంత ఎమోషనల్ కంటెంట్ వచ్చినా కూడా తనకు ఓట్లు పడలేదు. అంతేకాకుండా అవినాష్ కూడా చాలా ప్రాణం పెట్టి టాస్కులు చేస్తున్నాడు. బెస్ట్ ఎంటర్టైనర్ ఆఫ్ ది సీజన్గా ఉన్నాడు. తన గురించి చెప్పడానికి, వేలెత్తి చూపడానికి ఎక్కడ తప్పులే లేవు. అలాంటి కంటెస్టెంట్స్ కూడా ఓట్లు పడట్లేదు. దానికి గల కారణం ఏంటంటే తనకు వచ్చిన స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు నామినేషన్స్లోనే లేడు. అదొక బిగ్గెస్ట్ తనకు వీక్నెస్గా చెప్పొచ్చు. సో ఎలానైతేనే నబీల్ అయితే అవినాష్కి సీల్డ్ యూజ్ చేసేసాడు. దానికి యూజ్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ అయితే యూజ్ చేయనన్నాడంట. నాగార్జున సార్ చాలా కన్విన్స్ చేసి యూజ్ చేయించినట్టు బయట అయితే టాక్ జరుగుతుంది. సో మేబీ ఆ విధంగా జరగవచ్చు. అవినాష్ చాలా అదృష్టవంతుడు, నెక్స్ట్ వీక్ కూడా నామినేషన్స్లో ఉండడు. నబీల్ అయితే తన జెన్యూనిటీ, తన యొక్క ఫెయిర్నెస్ అయితే ఈ విధంగా చూపించుకున్నాడు. సో నబీల్కి ఇది చాలా కిక్ ఇచ్చే ఎపిసోడ్ అవుతుంది, చాలా గ్రాఫ్లు పెంచే ఎపిసోడ్ అవుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ కూడా నబీల్ చాలా పాజిటివ్గా చెప్తున్నారు. సో ఆ విధంగా ఈ విధంగా నబీల్కి ఎటు చూసినా చాలా పాజిటివ్ ఎపిసోడ్ అయితే అవ్వబోతుంది సీల్డ్ యూజ్ చేయడం వల్ల.
ఈ విధంగా యూజ్ చేయడం వల్ల ఏంటంటే నబీల్ నెక్స్ట్ వీక్ నామినేషన్స్లోకి వస్తే నామినేషన్ ఓట్స్ పడే అవకాశం ఉంది. తన దగ్గర ఉంటే ఓట్స్ పడవు. తన గత వారం నుండి నామినేషన్లో ఇది చాలా వీక్ అవబోతుంది. సో ఈ విధంగా నబీల్ అయితే అవినాష్కి యూజ్ చేస్తాడు. ఇది చాలా పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు నబీల్కి. అంతేకాకుండా అవినాష్ కూడా చాలా డిజర్వ్డ్, హీ నీడ్ టు స్టే ఇన్ ద హౌస్. తన హౌస్లో ఉండడానికి డిజర్వ్ క్యాండిడేట్. సో అవినాష్ కూడా చాలా అదృష్టవంతుడు. సో మోర్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.